లైట్స్ ఆఫ్ చేసుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా జస్ట్ హారర్ కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా జంప్ స్కేర్స్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే భయం ప్రతి ఫ్రేమ్ లో, ప్రతి సైలెన్స్ లో దాగి ఉంటుంది. అనుక్షణం భయపెట్టే బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ రోజు రివ్యూ చేయబోతున్న మూవీ ద ఫస్ట్ ఉమెన్ 2024 మూవీ. ఇది నిజంగా భయపెట్టిందా లేదా పేరు వల్ల హైప్ వచ్చిందా? చివరి వరకు ఈ రివ్యూ చూడండి. ద ఫస్ట్ ఉమెన్ అనేది క్లాసిక్ ఉమెన్ యూనివర్స్ కి ప్రీక్వెల్ అన్నమాట. అంటే డెవిల్ చర్చ్, ప్రాపసీ, బర్త్ ఆఫ్ ఎవిల్ ఇవన్నీ ఈ కథలో చాలా కీలకం. ఇది లౌడ్ హారర్ కాదు, స్లో బర్న్, ఫిజికాలజికల్ ప్లస్ రియలైజేషన్ హారర్. మీరు కంజూరింగ్, హెరిడిటరీ, ఎక్సోరిస్ట్ లాంటి సినిమాలు ఇష్టపడితే ఈ మూవీ మీ టైపే. కథ మొత్తం ఒక యువతిని ఫాలో అవుతుంది. ఆమె ఒక చర్చ్ సంబంధమైన పనితో రూమ్ కి వస్తుంది. అక్కడ ఆమె చేసే విషయాలు, అక్కడ జరుగుతున్న సంఘటనలు మామూలుగా ఉండవు. చర్చిలో ఏదో పెద్ద రహస్యం దాచిపెట్టారు అన్న ఫీలింగ్ నెమ్మదిగా ఆడియన్స్ కి వస్తుంది. మొదట చిన్న చిన్న డిస్టర్బింగ్ సీన్స్, తర్వాత భయపెట్టే సంఘటనలు, ఆ తర్వాత పూర్తిగా డార్క్ టర్న్ తీసుకుంటుంది. సినిమా నెమ్మదిగా మిమ్మల్ని లోపలికి లాగేస్తుంది. కొన్ని సీన్స్ లో ఏమీ జరగదు, కానీ మన గుండె మాత్రం దడదడ కొడుతుంది. సౌండ్ డిజైనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్న సౌండ్ కూడా పెద్ద భయంగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయిపోయాక కూడా ఆ ఫ్రేమ్ మన మైండ్ లోనే తిరుగుతుంది. ఈ సినిమా అందరికీ కాదు, ఫస్ట్ హారర్ ఎక్స్పెక్ట్ చేసే వారికి స్లో అనిపించవచ్చు. పేషెన్స్ బాగా అవసరం ఈ మూవీని చూడాలంటే. ఎక్కువ డైలాగ్స్ లేని సీన్స్ ఉంటాయి, కానీ హారర్ లవర్స్ కి ఇది నెగిటివ్ కాదు. ద ఫస్ట్ ఉమెన్ అనేది ఒక లౌడ్ హారర్ కాదు. ఇది నెమ్మదిగా లోపలికి దూరి మన మైండ్ తో ఆడుకునే సినిమా. రియలైజర్స్, హారర్ ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పకుండా చూడాల్సిన మూవీ. లైట్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒంటరిగా చూస్తే అసలైన ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. మీరు ఈ మూవీని చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి హారర్ మూవీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.